Welcome to day 5 of C language series. Series లో మనం operators అంటే ఏంటో చూద్దాం. Operators are symbols in C that are used to perform specific operations on variables and values. Example, A plus B లో A, B are operands. Plus అనేది operator. First arithmetic operator. Arithmetic operator అంటే mathematical calculations చేయడానికి యూజ్ చేస్తాం. Like addition, subtraction, multiplication, division. Second, assignment operator. Assignment operator అంటే ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడానికి వాడతాం. ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్. థర్డ్, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రెండు వాల్యూస్ ని కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది. ట్రూ అయితే 1 అని అవుట్పుట్ లో వస్తుంది, ఫాల్స్ అయితే 0 అని అవుట్పుట్ లో వస్తుంది. ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్. ఫోర్త్, లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ అంటే కండిషన్ ని కంబైన్ చేయడానికి యూజ్ అయ్యే ఆపరేటర్. సేమ్ ఇక్కడ కూడా అవుట్పుట్ లో ట్రూ అయితే 1 అని, ఫాల్స్ అయితే 0 వస్తుంది. లాజికల్ ఎన్ అంటే బోత్ కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ లో ట్రూ అని వస్తుంది. లాజికల్ ఆర్ అంటే వన్ కండిషన్ ట్రూ అయినా అవుట్పుట్ లో ట్రూ అని వస్తుంది. లాజికల్ నాట్ అంటే ఆపోజిట్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఫిఫ్త్, బిట్ వైజ్ ఆపరేటర్. నెంబర్స్ ని బైనరీ ఫార్మ్ లో వర్క్ చేస్తుంది. లైక్ జీరోస్ 1. ఇక్కడ అండ్, ఆర్, ఎక్స్ఆర్ అంటే సేమ్ లాజికల్ ఆపరేటర్స్ లో లాగానే. బిట్ నాట్ అంటే జీరోస్ ఉన్న ప్లేస్ లో 1s వెళ్తే 1s ఉన్న ప్లేస్ లో 0s వస్తాయి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే మల్టిప్లైడ్ బై 2. రైట్ షిఫ్ట్ అంటే డివైడెడ్ బై 2. సిక్స్త్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఒక వేరియబుల్ వాల్యూని 1 తో ఇంక్రీజ్ చేయడానికి అలాగే డిక్రీజ్ చేయడానికి వాడతాం. ఇంక్రిమెంట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. డిక్రిమెంట్ లో కూడా సేమ్ అలాగే, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ కి ముందు ప్లస్ ప్లస్ అనే ఉంటాయి. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ తర్వాత ప్లస్ ప్లస్ అని ఉంటుంది. సేమ్ అలాగే ప్రీ డిక్రిమెంట్ అంటే ఎక్స్ ముందు మైనస్ మైనస్ అని ఉంటుంది. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఎక్స్ తర్వాత మైనస్ మైనస్ అని ఉంటుంది. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.